ఇందుకు మీరు చేయగల అతి సులువైన పని ఏమిటంటే మీరు నీటితో ప్రవర్తించే పద్ధతి. కనీసం మీరు తాగే నీటితోనైనా. ఇవాళ అందరూ ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగుతున్నారు. కానీ మీరు దాన్ని లోహపు బిందెలో లేదా ముఖ్యంగా రాగి లేదా ఇత్తడి పాత్రలో ఉంచితే నీటి లక్షణమే మారిపోతుంది. సంప్రదాయపరంగా చూస్తే దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల ఇప్పటికీ ప్రతిరోజు నీటి పాత్రకి పూజ చేసే అలవాటుంది. దానికి కాస్త విభూతి పెడతారు, కాస్త కుంకుమ పెడతారు, చిన్న హారతి కూడా ఇస్తారు. ఎందుకంటే నీటికెంతో మెరుగైన జ్ఞాపక శక్తి ఉంటుంది. మీరు దానితో ఎలా ప్రవర్తిస్తారో అది గుర్తుంచుకుంటుంది. దానికి అనుగుణంగానే అది ప్రవర్తిస్తుంది. ఇది అందరూ మొదలు పెట్టగల అతి సులువైన పద్ధతి. దీనిలో భాగంగానే మేము తమిళనాడులో అందర్నీ రాగి పాత్రల్లో నీరుంచమని ప్రోత్సహిస్తున్నాం. శుద్ధమైన రాగి పాత్రలో. ఎందుకంటే రాగి నీటిని చాలా బాగా నిర్వహించగలదు. అది నీటిని శక్తివంతం చేయగలదు. శక్తి అంటే మీరు నీటి రసాయనిక స్థితిలో చూస్తే ఏ మార్పు ఉండదు. అది దాని గొప్పతనం. నీటి మూలకాల్లో మాత్రమే మార్పు వస్తుంది. మీకు దీని అనుభవం అయి ఉండొచ్చు. ఇక్కడ నర్మదా ఒడ్డున ఒక జలపాతం ఉందా? ఉంది కదా. నీరు ఒక 20-25 అడుగుల ఎత్తు నుంచి పడ్డప్పుడు పడ్డచోట నీరు ఎంతో మెత్తగా, ముట్టుకుంటే పట్టుకుచ్చులా ఉంటుంది. ఎప్పుడైనా చూశారా మీరు? ఎందుకంటే నీరు తనలో తాను పగిలి మూలకాల నిర్మాణంలో మార్పు జరిగి మెత్తగా మారుతుంది. ఇప్పుడు ఈ పని చేసేందుకు యంత్రాలను కనుక్కున్నారు. నీరు తనలో తాను చుట్టుకుని ఒక పద్ధతిలో విచ్చుకుంటుంది. ఈ రకమైన యంత్రాలు వాడితే వ్యవసాయానికి అవసరమైన మొత్తం నీటిలో 10% మాత్రమే చాలు ఆ ఫలితం ఇస్తుందని కనుక్కున్నారు. నీటి వాడుక అమాంతం తగ్గి 10%తోనే దిగుబడి వస్తుంది. ఎందుకంటే నీటిని అలా చేయటం వల్ల ఆ నీటి మూలక వ్యవస్థ మారి మొక్కల వ్యవస్థకు అనుగుణంగా వాటిలో ఇమిడి మరింత మెరుగైన ప్రతిఫలాన్నిస్తుంది. మీరు వ్యవసాయం చేసేవారైతే కనుక ఈ యంత్రాలను తెప్పించాలని చూస్తున్నాం. వాటిని యూకే పేటెంట్ చేసుకుంది. తమిళనాడులోని రైతులకి వాటిని తెప్పించి ఇవ్వాలని చూస్తున్నాం. ఎందుకంటే ఆ నీటిని వాడితే ఇది వరకటి కంటే 10% నీటితోనే పంటలు పండుతాయి. నీటి వినియోగం అమాంతం తగ్గించవచ్చు. ఎందుకంటే మీరు ఎంత నీటిని పంపు చేసినా ఈ రోజుల్లో రైతుకు విద్యుత్తు చాలా ఖర్చుతో కూడుకున్నది. అదే తక్కువ నీరు అవసరమైతే తక్కువ విద్యుత్తు వినియోగం వల్ల రైతుకు ఎంతో ఖర్చు తప్పుతుంది. రోజు తాగటానికి రాగి పాత్రలో నీరు ఉంచండి. వీలుంటే పక్కనో దీపం వెలిగించండి. ఒక పువ్వు పెట్టండి. మీరు మీలో ప్రవర్తించే విధానం పూర్తిగా మారిపోతుంది. నీటిని తాగే ముందు ఒక్క క్షణం నమస్కరించి క్షణం పాటు కృతజ్ఞతాభావంతో చూడండి. ఎందుకంటే ఈ పదార్థం మీ జీవాన్ని నిలబెడుతోంది. మనకి తెలియని దేవుడు కాదు. ఈ పదార్థమే నిత్యం జీవాన్ని ఇస్తుంది మనకి. మీరు దాంతో ఎలా ప్రవర్తిస్తారో అనేది చాలా ముఖ్యం. మీ భావోద్వేగంలో, మీ ఆలోచనలో నీటిని మీరు మీ దేవతల్ని కూడా పూజించక్కర్లేదు. నిజాన్ని గ్రహించండి. అది లేకుండా మనం జీవించలేమని తెలుసుకోండి. అవునా? మీ జీవానికి మూలమైన దాని ముందు మీరు తల ఉంచుతారు. అవునా కాదా? కాబట్టి తినే ఆహారం, తాగే నీరుపై కృతజ్ఞత, గౌరవం పెరిగితే మీరు దాన్ని తినే మోతాదు కూడా తగ్గుతుంది. దాంతోపాటు అది మీలో ప్రవర్తించే తీరు కూడా మారుతుంది. మీరు ఈ మూలకాలతో ప్రవర్తించే తీరు సరిగ్గా ఉంటే మీకు ఏ అనారోగ్యం సోకదు. నేనిందాకన్నట్టు మీరు ఒక్క డాక్టర్ ముఖం కూడా చూడక్కర్లేదు. మీరే డాక్టర్ అయితే తప్ప.